హాయ్ రీను, హాయ్. ఎలా ఉన్నావు? బాగున్నాను. ఎలా జరుగుతున్నాయి నీ షూటింగ్స్? ప్రెసెంట్ అయితే నేను షూట్కి కొంచెం గ్యాప్ ఇచ్చాను. 6 months తర్వాత ఒక సాంగ్ చేశాను. తర్వాత ఇది ఏడేడు లోకాల సాంగ్ కాబట్టి సీక్వెల్ నేనే చేయాలి కాబట్టి మళ్ళీ దీనికి వచ్చాను. అలా ఒక సాంగ్లో సీక్వెల్ చేయటం ఎలా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది. అండ్ ఏడేడు లోకాలు చాలా బాగుంటాయి, లిరిక్స్ నాకు చాలా ఇష్టం. సో ఈ సాంగ్ అయితే ఎప్పుడైనా ఫేవరెట్, సో అందుకని చేస్తాను. ఓకే, ఇప్పుడు నీ కోస్టార్ అక్షిత్ తోటి వర్క్ చేయడం ఎలా అనిపిస్తుంది? యా, అక్షిత్తో నేను 4 songs ఏమో చేసా. ఫైన్. ఓకే, బేసిక్గా ఇప్పుడు ఫోక్ ఇండస్ట్రీ అనేది చాలా బాగా ఎస్టాబ్లిష్ అవుతుంది. అయితే దీని మీద నీ కామెంట్ ఏంటి? ఈ ఫోక్ ఇండస్ట్రీ ఇలా మంచిగా ఎస్టాబ్లిష్ అవడం వల్ల అంటే ఫోక్లో ఎలాంటి నెగిటివిటీ లేదు కాబట్టి చాలా బాగా ఎస్టాబ్లిష్ అవుతుంది. అండ్ చాలామంది అమ్మాయిలు రావచ్చు, ఎలాంటి నెగిటివిటీ లేదు కాబట్టి ఎవరు ఏమనరు కాబట్టి బ్యాడ్ ఉండదు కాబట్టి. సో ఇంకా ఇంకా అవ్వాలని అనుకుంటున్నాను. ఓకే, అయితే రీను, అసలు నువ్వు ఏం చదువుకున్నావు? నేను ఎంబీఏ చేశాను. ఎంబీఏ. నైస్. అండ్ నేను ఇంతకుముందు న్యూస్ రీడర్గా చేసా బిగ్ టీవీలో. ఆఫ్టర్ దట్ సాంగ్స్ అలా. అండ్ ప్రజెంట్ అయితే ఒక మూవీ చేస్తున్నా సెకండ్ లీడ్గా, గోదావరి గట్టు పైన మూవీ. హీరో వచ్చి సుమంత్ ప్రభాస్ అండ్ ఫస్ట్ హీరోయిన్ నిధి ప్రదీప్, సెకండ్ లీడ్ నేను. నైస్ నైస్. ఇప్పుడు యాజ్ ఏ న్యూస్ ప్రజెంటర్గా చేసిన తర్వాత ఈ ఫోక్ సాంగ్స్లో చేయటం ఎలా అనిపిస్తుంది? బాగుంది. యాక్చువల్లీ ఇంతకుముందు అయితే స్క్రీన్ ప్రజెన్స్, యాంకరింగ్, న్యూస్ ప్రజెంటింగ్ చాలా బాగా నచ్చేది. తర్వాత పాలిటిక్స్ అవి ఇవి ఉండేసరికి నాకు అసలు పాలిటిక్స్ అంటే అంత ఇంట్రెస్ట్ ఉండదు. సో ఇంకా దాని నుంచి బయటకు వచ్చేసా. అండ్ అప్పుడు యాక్టింగ్ అంటే అంత ఇంట్రెస్ట్ లేదు. అండ్ ఇంట్లో కూడా పంపించర్లే అన్న ఫీల్ ఉండేది. తర్వాత ఇంట్లో సపోర్ట్ చేశారు అడిగిన తర్వాత. అండ్ పాజిటివ్గానే ఉంది కాబట్టి సపోర్ట్ చేశారు. సో తర్వాత వచ్చా, యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ పెరిగింది. సో ఇంకా చేయాలని, మూవీస్ చేయాలని అలా అలా. ఓకే, యాక్చువల్గా మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంటుంది మీకు? అంటే స్టార్టింగ్లో అయితే వద్దని చెప్పేశారు డైరెక్ట్గా. ఇంతకుముందు నేను ఫస్ట్ అయితే ఒక డివోషనల్ సాంగ్ చేశా. నేను న్యూస్ ప్రజెంటర్గా చేసేటప్పుడు ఒక యూట్యూబ్లో చేశాను ఫస్ట్ డే స్టార్టింగ్ న్యూస్ ప్రజెంటర్గా. అప్పుడు అక్కడ కెమెరామ్యాన్ అన్న ఒక సాంగ్ తీద్దాంరా డివోషనల్ సాంగ్, ఒక అమ్మాయి ఉంటుంది అంటే సరే అని ఆ సాంగ్ తీసాము. అది ఓకే, బాగానే వచ్చింది రిజల్ట్. దాని తర్వాత అన్న దగ్గర ఒకళ్ళు కాంటాక్ట్ తీసుకొని జలంధర్ అన్న వాళ్ళు పంచవన్నీ సాంగ్కి ఛాన్స్ ఇచ్చారు. అప్పుడు మేల్ ఉంటారని చెప్పారు. మా ఇంట్లో ఒప్పించుకొని మేల్ ఉంటారంట, ప్లీజ్ పర్లేదు చేస్తా, అందులో ఏమి ఉండదంట, ఫింగర్ టచ్ కూడా ఉండదంట అంటే సో ఓకే అన్నారు. అలా. నైస్. యాక్చువల్ జనరల్గా ఇప్పుడు ఈ సినిమా ఇండస్ట్రీ కావచ్చు, మన ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ, టీవీ ఆర్ సినిమా ఆర్ ఫోక్, ఏదైనా సరే మన ఎథిక్స్కి కట్టుబడి మన కెరీర్ని కొనసాగించడం చాలా కత్తి మీద సాము లాంటిదే కదా. చాలా కష్టం. ఈ ఈ ప్రాసెస్లో మీరు చాలా సిచ్యువేషన్స్లో కొన్ని డిఫికల్టీస్ కూడా ఫేస్ చేసి ఉండొచ్చు. అలా చేయాలని అనిపించినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? అంటే నేను స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఫస్ట్ థింగ్ నాకు డాన్స్ రాదు. కొంతమంది ఏమన్నారంటే ఒక సాంగ్లో వెళ్తే దీంట్లో టచ్ ఉంటుంది అని చెప్తే, లేదు నేను టచ్ ఉంటే చేయను అని చెప్తే, నీకు డాన్స్ రాదు, నిన్నెవరు ముట్టుకోకూడదు, అలా అయితే ఎలా చేస్తావు నువ్వు అని చెప్పారు. దాని తర్వాత నాకు కొన్ని సాంగ్స్ హిట్ పడిన తర్వాత వాళ్ళే పిలిచారు, సరే అవేం లేకపోయినా పర్లేదు చేద్దామని. సో అది నాకు చాలా సక్సెస్ లాగా అనిపించింది. అండ్ అంత నెగిటివ్గా అయితే నా దగ్గర ఎవరు ఇంకా రాలేదు. నేను ఏది చెప్పినా సో నేను చేయను అంటే యా ఓకే పర్లేదు, ఇలా చేద్దాం అలా చేద్దాం, చాలా సపోర్ట్ చేశారు. నైస్ కదా. ఎందుకంటే ఇండస్ట్రీలో కౌస్టింగ్ కోచ్లు అని చెప్పి చాలా వినిపిస్తూ ఉంటాయి మనకి, చాలా మంది ఎలిగేట్ చేయటం, చాలా మంది. నా ముందుకు అయితే అలాంటివి ఏం రాలేదు ఇప్పటిదాకా. ప్రెసెంట్ రాకూడదని అనుకుంటున్నాను కూడా. సో ఇప్పుడైతే ఏం లేదు నిజంగా. ఎందుకంటే ఇప్పుడు రీనుని చూస్తేనే అవతల వాళ్ళకి తను మన ఇంట్లో అమ్మాయి అనే ఫీలింగ్ వచ్చేస్తుండొచ్చు. తనని అలా అంటే నిజంగా అలా చూడటం కంటే కూడా తనలో ఉన్న ప్రొఫెషనాలిటీని చూసి తనని చూస్ చేసుకోవటం చాలా గొప్ప విషయం కదా. ఇలాగే అయితే ఇప్పుడు
ఈ నువ్వు ఆల్రెడీ బిగ్ టీవీలో న్యూస్ ప్రజెంటర్గా చేసి ఒక సినిమా చేస్తూ ఈ ఫోక్ ఇండస్ట్రీలో సాంగ్స్ కూడా చేస్తున్నారు కదా, ఈ 3 డిఫరెంట్ జోనర్స్ కదా, వీటిలో ఉన్న అవి ఆ తేడాని ఏం గమనించారు మీరు? ప్రతిదీ ఫస్ట్ స్టార్టింగ్లో వెళ్ళినప్పుడు భయం ఉంటుంది. అండ్ నేను బిగ్ టీవీలో చేసినప్పుడు లైవ్లో అక్కడ కూర్చొని యాంకరింగ్ చేస్తున్నప్పుడు ముందు అవన్నీ స్క్రోల్ అవుతున్నప్పుడు ప్రతి దాంట్లో భయం వేస్తుంది. అండ్ కెమెరా మన ఉంది అనగానే మనకి ప్రతి దానికి భయం వేస్తుంది. డిఫరెన్స్ ఏం అనిపించలేదు. న్యూస్ వచ్చేసరికి అదొక రియాలిటీ, దాన్ని మనం ఎలా ఉందో అలాగే చెప్పాలి, అలాగే చేయాలి. అండ్ ఈ సాంగ్స్ ఇవన్నీ యాక్టింగ్, మన ఎమోషన్స్ మీద బేస్ అయి ఉంటాయి, మన యాక్టింగ్ మీద బేస్ అయి ఉంటాయి. సో దే బోత్ ఆర్ డిఫరెంట్ అంతే. అయితే మనం బిగ్ టీవీలో చేశారు కదా మీరు న్యూస్ ప్రజెంటర్గా, అక్కడ మనకు స్టూడియో సెటప్ ఉంటుంది, ఆఫీస్లో ఉంటుంది, ఇంటీరియర్లో ఉంటాము. ఇక్కడికి వస్తే ఫోక్ సాంగ్స్ టోటల్ డిఫరెంట్, అంతా ఎక్స్టీరియర్, అవుట్డోర్లో విపరీతమైన ఎండ, వాన, చలి ఇలాంటి పరిస్థితుల్లో చేయాల్సి ఉంటుంది కదా. ఇది మీకు ఎప్పుడు కష్టంగా అనిపించలేదా? అనిపిస్తుంది. సమ్మర్లో అయితే చాలా బాగా అనిపిస్తుంది. ప్రాబ్లం ఏం లేదు, యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్, కానీ ఎండ్ ఒక్కటే ప్రాబ్లం. సో సమ్మర్లో ఆపేసి మిగతావన్నీ చేసుకుంటే సరిపోతుంది. అయితే మన బడ్జెట్ దృష్ట్యా ఈ ఫోక్ సాంగ్స్కి వీటికున్న లిమిటెడ్ బడ్జెట్లో ఉంటాయి కదా, వర్షం వస్తే 2-3 రోజులు షూట్ పెట్టడానికి కూడా బడ్జెట్లు అనుకూలించకపోవచ్చు. అయితే వీళ్ళు ఏంటంటే ఎండగా ఉన్నప్పుడే షూట్లు పెడుతూ ఉంటారు. అయితే అది చాలా కష్టంగా అనిపిస్తుంది కదా. అవునవును అనిపిస్తుంది. అండ్ ఎండ ఎక్కువ ఉండడం వల్ల నల్లగా అయిపోతారు. నల్లగా అయిపోయినా అది సాంగ్ కూడా ప్రాబ్లమే అవుతుంది. ఎందుకంటే ఎవరైనా సెలెక్ట్ చేసుకునేటప్పుడు లీడ్ బాగుండాలి అనే చూస్ చేసుకుంటారు. సో ఇది మా కోసం కూడా కాదు, మీకోసం కూడా ప్రొటెక్ట్ చేసుకోవడం. నిజంగా. అయితే ఇప్పుడు మీరు టీవీ ఛానల్లో నుంచి ఇటు ఫోక్ సినిమా వైపు వచ్చారు కదా, అంటే ఇది స్టెప్ బై స్టెప్ ఫార్వర్డ్ అవుతూ వచ్చారు. అయితే ఈ టీవీ ఛానల్లోనే హాయిగా ఉందిలే, ఇలాగే కంటిన్యూ అయిపోదాము అని ఎప్పుడన్నా అనిపించిందా? లేదు, అలా ఎప్పుడు అనిపించలేదు. ఎందుకంటే నేను తీసుకున్న స్టెప్స్ ఒకదానికి మించి ఒకటి ఉంది. సో ఒక స్టెప్ తీసుకున్నప్పుడు, యాంకరింగ్ చేస్తున్నప్పుడు, నాకు సాంగ్స్లోకి వెళ్ళినప్పుడు దీనికంటే ఇది బాగుంది అనిపించింది. సో అలా ఎప్పుడు ఆ ఫీల్ రాలేదు ఇందులోనే ఉండిపోదామని. అండ్ అందులోనే ఉండిపోవాల్సిన అవసరం కూడా లేదు. లైఫ్ మనకు చాలా చాలా కొత్తవి చూపిస్తుంది, అవన్నీ చూడాలి అంతే. ఓకే. అయితే మమ్మీ డాడీ ఏం చేస్తుంటారు? మీకు సిబ్లింగ్స్ ఉన్నారా? ఉన్నారు. నాకు ఒక అక్క ఉంది, చాలా కేరింగ్. షీఈస్ లైక్ ఫుల్ రెబల్. నాకు ఏదైనా అయితే వేరే వాళ్ళని కొట్టేచ్చే టైప్. అండ్ మమ్మీ హౌస్ వైఫ్, చాలా సపోర్ట్ చేస్తారు ప్రతి దాంట్లో చిన్నప్పటి నుంచి. లైక్ కల్చరల్ యాక్టివిటీస్లో చిన్నప్పటి నుంచి బాక్సింగ్ నేర్పించడం, మమ్మల్ని లైక్ మార్నింగ్ యోగాస్ అని అవన్నీ ఇవన్నీ అన్ని ప్రతిదానికి సపోర్ట్ చేస్తారు. ఇంకా డాడీ వచ్చేసి బిజినెస్ చేస్తారు. ఒంగోలు మాది ప్రాపర్. నైస్. ఒంగోలు అంటేనే ఒక అనిల్ రావిపూడి, ఒక గోపీచంద్ మలినేని, ఇలా పెద్ద డైరెక్టర్స్ ఉన్నారు. పైగా టీ కృష్ణ గారు, గోపీచంద్ గారు కూడా ఒంగోలే. అంటే ప్రకాశం జిల్లా అంటేనే ఆ ఫైర్, ఆ ఇండస్ట్రీ మీద ప్యాషన్ ఉంటుందని అది ప్రూవ్ అయింది. ఆల్రెడీ ప్రకాశం జిల్లా నుంచి ఇంకొక అమ్మాయి వచ్చింది ఇండస్ట్రీకి. అయితే రీను, ఇప్పుడు నువ్వు ఇంత కష్టపడుతూ ఉంటావు కదా, అయితే ఈ కష్టం వెనక ఫ్యూచర్లో ఎలాంటి స్టెప్స్ తీసుకుందాం అనుకుంటున్నావు? అంటే మేబీ ఈ ఫోక్ ఇండస్ట్రీలోనే ఆగిపోదాం అనుకుంటున్నావా? ఇంకా నీ కెరీర్ని ఎలా బిల్డ్ చేసుకుందామని? ఆగిపోవాలని అనుకోవట్లేదు. అందుకనే స్టార్టింగ్ స్టెప్గా దీనికి నేను ఫోక్ ఇండస్ట్రీ నుంచి టర్న్ తీసుకుంది ఒక మూవీకి తీసుకున్నా. అది సక్సెస్ అవ్వాలని అనుకుంటున్నా. అది సక్సెస్ అయితే దెన్ ఆఫ్టర్ దట్ ఇంకా ఫార్వర్డ్ వెళ్దామని చూస్తాను. నైస్. అయితే మీకు ఇండస్ట్రీలో ఇష్టమైన హీరోయిన్ ఎవరు? ఎందులో మన ఫోక్లో చెప్పండి, ప్లస్ మన టాలీవుడ్ ఇండస్ట్రీలో. మహేష్ బాబు ఫేవరెట్, ప్రభాస్ కూడా. నైస్. అండ్ హీరోయిన్స్ వచ్చేసరికి సమంత ఫేవరెట్. ఓకే. మీకు ఇష్టమైన ఫిల్మ్ ఏంటి తెలుగులో? చాలా ఉన్నాయి. మురారి, డార్లింగ్, సీతారామం, ఇంకా చాలా అన్నీ బాగుంటాయి క్యూట్గా.
నైస్. ఇంకా మీకు ఇష్టమైన ఫుడ్ ఏంటి? ఫుడ్ బయట ఫుడ్ వచ్చేసరికి పానీపూరి బాగా ఇష్టం. అండ్ నెక్స్ట్ థింగ్ ఇంట్లో అంటే నాకు తెలుగు వంటలు బాగా ఇష్టం. లైక్ చింతపండు పులిహోర అవి ఒకటి చేస్తారు, పూర్ణాలు, పెరుగన్నంలో సంథింగ్ ఏవేవో వేసి చేస్తారు, అది చాలా ఇష్టం. అండ్ నేను వచ్చి వెజిటేరియన్, నాన్ వెజ్ కూడా తినను. నాకు ఎందుకో ముస్లిం ఫ్యామిలీలో పుట్టడం కన్నా ఒక బ్రాహ్మణ్ ఫ్యామిలీలో పుట్టుంటే బాగుండేది అనిపిస్తుంది. నైస్. నిజంగా గ్రేట్ కదా! ఐ హోప్ అసలు నీ టేస్ట్లు కావచ్చు, పూర్ణాలు, పెరుగన్నం చాలా నిజంగా బాగుంటాయి. యునిక్. అంటే పల్లెటూరులో పుట్టి మన తెలుగు వాళ్ళు ఇష్టంగా తినే ఫుడ్స్ కదా ఇవి. అయితే నువ్వు బాగా ఫుడ్డీనా మీరు? ఫుడ్ ఏం కాదు, అంటే మొత్తం నేను టేస్ట్ చేసి మిగతావి ఇంకా వదిలేస్తాను. ఎక్కువ ఏం తిన్ను, కాకపోతే ఎక్కువ లైక్ ఎక్కువ క్వాంటిటీ తినను. అన్ని స్పెషల్స్ టేస్ట్ చేయాలంటే ఇష్టం, లైక్ అంతే. ఇప్పుడు ఈ ఫోక్ ఇండస్ట్రీలో మీరు ఎవరితో పని చేయాలని ఇష్టపడతారు? బేసిక్గా ఫోక్ ఇండస్ట్రీలో మీకు నచ్చిన స్టార్స్ ఎవరు? అఫ్కోర్స్ శేఖర్ వారిస్ అన్న, ఎందుకంటే శేఖర్ వారిస్ అన్న తిట్టినా కూడా అవి చాలా బాగా వస్తాయి. కాకపోతే కొంచెం తిట్టడం తగ్గించుకోండి అన్న ప్లీజ్. ఓకే. మీకు ఇంకా ఇష్టమైన కో ఆర్టిస్ట్ ఎవరు? ఆర్టిస్ట్ అంటే అందరితో చేయడం ఇష్టం. ఓకే. ఫిమేల్ లీడ్లో మీకు ఇష్టమైన ఆర్టిస్ట్ ఎవరు? నాకు సాయి శేఖర్ అమ్మాయి ఒకే సాంగ్ చేస్తారు, చాలా cute. ఓకే. రీను, మీరు ఇంకా ఫ్యూచర్లో చాలా మంచి సాంగ్స్ చేయాలి. ఇంకా చాలా మేము మిమ్మల్ని బిగ్ స్క్రీన్ మీద చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. యాజ్ ఏ న్యూస్ ప్రెజెంటర్గా అటు నుంచి ఇటు వచ్చారు కాబట్టి, మీడియాలో కూడా మీరు ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం తెలుగు మీడియా ఫోక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.